అమరావతిలో నిర్మిస్తున్న ఈ8 రహదారి రికార్డ్ సృష్టించింది. 24 గంటల్లోనే 5 కిలోమీటర్ల మేర తారుపోసే ప్రక్రియ పూర్తి చేసుకుంది. డే అండ్ నైట్ నాన్ స్టాప్ గా ఈ8 రోడ్ 5 కిలోమీటర్ల వరకు డీబీఎం వేశారు. రాజధాని ప్రాంతంలో కృష్ణాయపాలెం టు నెక్కల్లు మధ్య మొత్తం 14,954 కిలోమీటర్ల వరకు ఈ8 రహదారి ఉంటుంది. ఈ రోడ్ను 387 కోట్ల రూపాయలతో ఆర్వీఆర్ సంస్థ నిర్మిస్తోంది. విఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, హ్యాపీనెస్ట్, బ్రహ్మకుమారీస్ లాంటి కీలక భవనాలు ఈ8 రోడ్డు వెంబడి ఉన్నాయి. రాజధానిలో నిర్మాణమవుతున్న రహదారులలో రెండవ పొడగైన రోడ్డుగా ఉన్న ఈ8 రోడ్ తాజా నిర్మాణ సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. అమరావతిలో నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలోని రోడ్లు కూడా అదే స్థాయిలోని నిర్మాణాలని కొనసాగిస్తున్నాయి. అందులో ఈ8 రోడ్డు సరికొత్త రికార్డును సృష్టించింది. మొత్తం 24 గంటల్లోనే 5 కిలోమీటర్లకు సంబంధించిన డీబీఎం వర్క్స్ను కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం నేను అదే రోడ్డు వద్ద ఉన్నాను. ఈ8 రోడ్డు మొత్తం కృష్ణాయపాలెం నుంచి నెక్కల వరకు ఉంటుంది. ఇది దాదాపు 14.954 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది అమరావతిలో నిర్మాణమవుతున్న ఈ సిరీస్ ఎన్ సిరీస్ రోడ్లోని రెండో అతిపెద్ద రోడ్డు. ప్రస్తుతం ఆ రోడ్డుకి సంబంధించి దాదాపు 5 కిలోమీటర్ల వరకు 3 విభాగాలకు సంబంధించి కూడా డీబీఎం కంప్లీట్ చేశారు. ఏకదాటిగా ఏదైతే ఉందో ఈరోజు ఉదయం 5 గంటలు ప్రారంభిస్తే మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కూడా డే అండ్ నైట్ తేడా లేకుండా నాన్ స్టాప్గా దీనికి సంబంధించిన డీబీఎంని ప్రస్తుతం కంప్లీట్ చేశారు. ప్రస్తుతం డీబీఎం వర్క్ ఎలా జరిగిందో కూడా నేను చెప్తాను. ప్రస్తుతం నేను ఉన్నదే బీఆర్టీ రోడ్డు. ఈ బీఆర్టీ రోడ్డు 7.5 మీటర్ల వరకు ఉంటుంది. ఇందులోని లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సంబంధించి రెండు కూడా 7.5 మీటర్ల వెడల్పుతోని నిర్మించారు. ఇంకా బీఆర్టీ రోడ్డుకి సంబంధించి ప్రధానంగా రెండు వైపులకు సంబంధించిన ప్లాంటేషన్, దాంతోపాటు రీయూజ్ క్వార్టర్ కోసం ప్రధానంగా 2.4 మీటర్ వరకు కూడా కొంత భాగాన్ని విడగొట్టారు. ఈ భాగంలోనే ప్లాంటేషన్తో పాటు రీయూజ్ వాటర్కి సంబంధించి కూడా పైపులు ఈ భాగంలో వస్తాయి. ఇంకా లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ సంబంధించి స్టోమ్ వాటరు, దాంతోపాటు ఐసీడీ కేబుల్స్, ఎలక్ట్రికల్ కేబుల్స్, దాంతోపాటు వాకింగ్ ట్రాక్, దాంతోపాటు సైక్లింగ్ ట్రాక్లు అన్నీ కూడా ఈ రోడ్లో రాబోతున్నాయి. ఈ రోడ్డు దాదాపు N6 రోడ్ నుంచి దాదాపు N18 రోడ్డు వరకు కూడా ఈ8 రోడ్డు ఉంటుంది. ఇందులో కీలకమైన జంక్షన్లు వస్తాయి. దాంతోపాటు ప్రస్తుతం సెక్రటరీకి సంబంధించిన రోడ్డు ఏదైతే N9 రోడ్డు కూడా దీంట్లో కనెక్ట్ అవుతుంది. 5 కిలోమీటర్లకు సంబంధించిన డీబీఎం ఎలా జరిగింది, దాంతోపాటు ఈ రోడ్డు నిర్మాణం ఎలా చేశారో పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. ఈ8 రోడ్డు విజువల్స్ చూసుకోవచ్చు. భారీ మొత్తంలోని కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. దాదాపు 24 గంటల పాటు డీబీఎం వర్క్ జరుగుతున్న నేపథ్యంలోని భారీగా కార్మికులు పనిచేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఈ రోడ్డుకు సంబంధించిన నిర్మాణం కృష్ణాయపాలెం నుంచి స్టార్ట్ అవుతే ప్రస్తుతం డీబీఎంకి సంబంధించిన వర్క్ ప్రస్తుతం ఉన్న బైపాస్ దాటి దాదాపు 700 మీటర్ల తర్వాత డీబీఎం వర్క్ని స్టార్ట్ చేశారు. డీబీఎంలకు సంబంధించిన వర్క్ను కొంత భాగం 1.7 కిలోమీటర్లు కొంత భాగం, ఆ తర్వాత పూర్తి స్థాయిలో 3 కిలోమీటర్లు, మొత్తం 5 కిలోమీటర్లు
కిలోమీటర్లకు సంబంధించి కూడా డీబీఎం వర్క్ను చేయడం జరిగింది. భారీ మొత్తంలోని కార్మికులు పాల్గొనడంతో పాటు ఎందుకంటే అమరావతిలో నిర్మాణం అవుతున్న అన్ని రోడ్లన్నీ కూడా నిర్మాణాలు సర్వేగంగా జరుగుతున్న నేపథ్యంలో E8 రోడ్డుకి సంబంధించి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఒకే రోజే దాదాపు 5 కిలోమీటర్ల వరకు కూడా రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ఆర్వీఆర్ సంస్థ నిర్ణయించుకోవడం జరిగింది. మొత్తం E8 రోడ్డు నిర్మాణాన్ని ఆర్వీఆర్ నిర్మాణ సంస్థ చేపట్టడం జరిగింది. మొత్తం 387.82 కోట్ల రూపాయలతోని E8 రోడ్డుకి సంబంధించిన నిర్మాణాన్ని కూడా చేపట్టడం జరిగింది. ప్రస్తుతం ఆ రోడ్డుకి సంబంధించి ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో వస్తుందో కూడా మీకు చెప్తాను. ప్రస్తుతం ఈ విజువల్స్లో మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం నిర్మాణం జరుగుతుంది. పూర్తి స్థాయిలోని నిర్మాణానికి సంబంధించి కృష్ణాయపాలెం నుంచి స్టార్ట్ అవుతున్న ఈ రోడ్డు దాదాపు నెక్కల వరకు కూడా కంప్లీట్ అవుతుంది. నెక్కల వరకు చూసినట్టయితే ప్రధానంగా N18కి సంబంధించి వరకు కూడా ఈ రోడ్డు ఉంటుంది. ప్రస్తుతం విజువల్స్లో కనపడేదే మనకి ఏదైతే వెస్ట్ బైపాస్ దాటి మనం కొంచెం ముందుకు వెళ్తున్నామో ఈ ముందు భాగానికి సంబంధించి 3 సెక్షన్లు, ఇటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ గ్యారేజు, రైట్ హ్యాండ్ సైడ్ గ్యారేజు, దాంతోపాటు BRT రోడ్డు 3 కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన DBM అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మొత్తం DBMకి సంబంధించిన రోడ్డు చూసినట్టయితే 1.615 హైట్ వరకు కూడా రోడ్డుకి సంబంధించిన హైట్ ఉంటుంది. ఇందులో మొత్తం 10 లేయర్లు ఉంటాయి. ఎంబార్క్మెంట్ 2 లేయర్లు, దాంతోపాటు సబ్గ్రేడ్ 2 లేయర్లు, GSP 200 మీటర్ల సంబంధించి మిల్లీమీటర్లకు సంబంధించిన లేయర్ వరకు కూడా GSB ఉంటుంది. దాంతోపాటు WMM 125 మీటర్ల పాటు 2 లేయర్ల వరకు కూడా ఇందులో వేస్తారు. ఇంకా చివరిగా DBM 2 లేయర్లు, మొత్తం 10 లేయర్ల వరకు కూడా ప్రస్తుతం E8 రోడ్డుకి సంబంధించి మాత్రం నిర్మాణం చేస్తూ ఉన్నారు. మీకు కనబడుతున్న విజువల్స్లో కనపడితే ఫైనల్ స్టేజ్ అదే DBM. ఏదైతే మనం అనుకున్న లాంగ్వేజ్ ప్రకారం చూసినట్టయితే తార్ రోడ్ అంటామో అదే DBM. దానికి సంబంధించి మొత్తం 2 లేయర్ వరకు కూడా ప్రస్తుతం ఈ రోడ్డుకి సంబంధించిన కంప్లీట్ అవ్వడం జరిగింది. N8 జంక్షన్ దాటిన తర్వాత ఏదైతే BRT రోడ్డు వరకు ప్రస్తుతం DBM కంప్లీట్ చేశారు. మనం N8 రోడ్డు జంక్షన్ దాటిన తర్వాత కొంత ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ కూడా చూసినట్టయితే ప్రస్తుతం BRT రోడ్డు DBM కంప్లీట్ చేశారు. ఇంకా లెఫ్ట్ గ్యారేజ్, రైట్ గ్యారేజ్ సంబంధించి ప్రధానంగా DBM కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి కూడా వర్క్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా రోడ్డుకి ఇరువైపులా చూసినట్టయితే ప్రధానంగా ఏదైతే స్టోమ్ వాటర్ కావచ్చు, ICT కేబుల్కి సంబంధించి కూడా వర్క్స్ దాదాపు కంప్లీట్ అయిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ప్రధానంగా స్టోమ్ వాటర్కి సంబంధించిన డ్రైన్లు రోడ్డుకి ఇరువైపులా లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ సైడ్ వరకు ఉంటాయి. ఇంకా రైట్ హ్యాండ్ సైడ్కి సంబంధించి ICT కేబుల్స్ వస్తాయి. సీవేజ్ కూడా రైట్ హ్యాండ్ సైడ్ వస్తుంది. ఇంకా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసినట్టయితే వాటర్ సప్లై పైపుతో పాటు పవర్ MV లైన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించిన పనులు కూడా ఇప్పటికే కంప్లీట్ అయినాయి. అవి కూడా మన విజువల్స్లో స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పుడు మీకు కనిపించే జంక్షనే N9 జంక్షను. ఇది కీలకమైన జంక్షన్ చెప్పుకోవచ్చు. ఈ N9 జంక్షనే ప్రధానంగా ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ ఏదైతే ఉందో సెక్రటేరియట్ బ్యాక్ సైడ్ రోడ్నే N9 రోడ్డు. ఈ N9 రోడ్డు మీదుగానే మనం సెక్రటేరియట్తో పాటు వెలగపూడి సీడాక్సిస్ రోడ్డుకు కూడా వెళ్ళిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది E8 రోడ్లోని కీలకమైన జంక్షన్గా చెప్పుకోవచ్చు N9 జంక్షన్. N9 దాటిన తర్వాత మనకు వచ్చే జంక్షనే N10 జంక్షను. N10 జంక్షన్ దాటి కూడా మనం ముందుకు వెళ్దాము. ముందుకు వెళ్ళిన తర్వాత మనకు కనిపించేది విట్ కాలేజ్. ఇది ప్రస్తుతం విట్ కాలేజీకి సంబంధించి కూడా గతంలోనే 2014-19లోనే BRT రోడ్డుకి సంబంధించిన తార్ వర్క్స్ కంప్లీట్ చేశారు. ప్రస్తుతం లెఫ్ట్ గ్యారేజు అట్లాగే రైట్ గ్యారేజ్కి సంబంధించి కూడా వర్క్స్ చేసేందుకు ఏదైతే రోడ్డు నిర్మాణం కోసం దాదాపు పూర్తి స్థాయి భాగం వరకు కూడా లేయర్ వర్క్ కూడా కంప్లీట్ చేశారు. మిగతాకి సంబంధించి కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం WMM 125 లేయర్ వరకు కూడా మనకి ప్రధానంగా రైట్ హ్యాండ్ సైడ్కి సంబంధించి కూడా రోడ్డుకి సంబంధించి DBM వేసేందుకు సిద్ధం చేశారు. ఇంకా ఇప్పటికే BRT రోడ్డు DBM కంప్లీట్ చేశారు. ఇంకా లెఫ్ట్ గ్యారేజ్, రైట్ గ్యారేజ్ సంబంధించి కూడా వర్క్స్ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి పనులు కూడా సర్వేగంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా E8 రోడ్డుకి సంబంధించి చూసినట్టయితే కీలకమైన కంపెనీలు, ఇన్స్టిట్యూట్లు కూడా ఇందులో కనెక్ట్ అవుతున్నాయి. ఇందులో ప్రధానంగా చూసినట్టయితే విట్ కాలేజ్ మనం చూసాము. విట్ కాలేజ్ దాటిన తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ చూసాము. దాంతోపాటు హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ కూడా దీన్ని కనెక్ట్ అవుతుంది. ఇంకా మరో పక్క దసపల్లా హోటల్, ఇటీవల అమరావతిలో నిర్మాణం అవుతున్న స్టార్ హోటల్లోని
చాలా కీలకమైన దసపల్ల సంబంధించి కూడా హోటల్ కూడా దీన్ని కనెక్ట్ అవుతుంది. ఇంకా దాంతోపాటు బ్రహ్మకుమారిస్కి సంబంధించి చాలా కీలకమైన ప్రాజెక్టుగా ఉన్న బ్రహ్మకుమారికి సంబంధించి కూడా నిర్మాణం కూడా ఇందులోని కనెక్ట్ అవుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. మొత్తంగా E8 రోడ్డుకి సంబంధించి అమరావతి రాజధాని ప్రాంతంలోని N సిరీస్ దాంతోపాటు ఈ సిరీకి సంబంధించిన నిర్మాణం చేపడుతున్న రోడ్లన్నింటిలోని అతి పొడవైన రోడ్డుగా మనం E8 రోడ్డుని చెప్పుకోవచ్చు. మొత్తం 14.954 కిలోమీటర్ల వరకు కూడా ఈ రోడ్డు ఉంటుంది. మొదటి అతిపెద్ద రోడ్డుగా చూసినట్టయితే N10 రోడ్డు ఉంటుంది, అది 16 కిలోమీటర్ల వరకు ఉంటే ఆ తర్వాత నిర్మాణం చేపట్టబోతున్న అతిపెద్ద రోడ్డుగా మనం E8 రోడ్డుగా అని చెప్పుకోవచ్చు. ఇందులోని కీలకమైన కొండవీటి వాగు కూడా ఇందులోని వెళ్తున్న నేపథ్యంలోని 2 మేజర్ బ్రిడ్జ్లు అట్లాగే ఒక మైనర్ బ్రిడ్జ్ కూడా ఇందులో ఉండబోతుంది. రోడ్డుకి ఇరువైపులా స్టోమ్ వాటర్ నిర్మాణం చేపడుతున్నారు, ICD కేబుల్స్ ఉంటాయి. ఇంకా దాంతోపాటు అమరావతిలో రాజధానిలో నిర్మాణం అవుతున్న అన్ని రోడ్డుకి సంబంధించి కూడా సైక్లింగ్ ట్రాక్ అట్లాగే వాకింగ్ ట్రాక్ ఉంటాయి. ఈ సైక్లింగ్ ట్రాక్ వాకింగ్ ట్రాక్కి సంబంధించి రోడ్డుకి ఇరువైపులా కూడా నిర్మాణం చేపట్టబోతున్నారు. 3 మీటర్ల వరకు కూడా సైకిల్ ట్రాక్తో పాటు వాక్వే ట్రాక్లో కూడా ఇందులో నిర్మాణం చేస్తున్నారు. దానికి సంబంధించిన పనులు కూడా సర్వేగంగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ రోడ్డుకి ప్రత్యేకత ఏ విధంగా ఉందంటే E6 రోడ్డు ఏదైతే ఉందో ముఖ్యమంత్రి నివాసం దాంతోపాటు కోర్ క్యాపిటల్ కనెక్ట్ అవుతున్న E6 రోడ్డు తర్వాత దాదాపు కంప్లీట్ అయిన 3 విభాగాలు, ఇటు లెఫ్ట్ హ్యాండ్ గ్యారేజ్ కావచ్చు, రైట్ హ్యాండ్ గ్యారేజ్ కావచ్చు, BRTకి సంబంధించి కూడా దాదాపు 50% వరకు కంప్లీట్ అయిన రోడ్డుగా మనం E8 రోడ్డు అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా N6 రోడ్డు నుంచి N18 రోడ్డు వరకు మొత్తం 13 జంక్షన్లు E8 రోడ్డు వరకు ఉంటాయి. కృష్ణాయపాలెం వరకు కూడా ప్రారంభమవుతున్న ఈ రోడ్డు నెక్కల వరకు కూడా కంప్లీట్ అవుతుంది. దానికి సంబంధించి చాలా కీలకమైన మొత్తం 5 కిలోమీటర్లకు సంబంధించి నాన్ స్టాప్గా DBM కంప్లీట్ చేసి ఒక రికార్డును ప్రస్తుతం E8 రోడ్డు సృష్టించిందని చెప్పుకోవచ్చు. మరో కొంత భాగం వరకు రైట్ హ్యాండ్ సైడు, లెఫ్ట్ హ్యాండ్ సైడు దాంతోపాటు BRT రోడ్డు కూడా కంప్లీట్ అవుతుంది జరిగింది. మొత్తం ఈ ప్రదేశంలోని మనం చూస్తున్న ఈ ప్రదేశంలోని మొత్తం 3 విభాగాలకు సంబంధించి దాదాపు అన్నీ కంప్లీట్ చేశారు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్దాం. ఇది మొత్తం దాదాపు 2 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది గుంటూరు రోడ్డు వరకు కూడా కనెక్ట్ అవుతుంది. గుంటూరు రోడ్డు వరకు ప్రధానంగా చూసినట్టయితే రైట్ హ్యాండ్ గ్యారేజ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మొత్తం 3 విభాగాలకు సంబంధించి లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ దాంతోపాటు BRT కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రస్తుతం రైట్ హ్యాండ్ సంబంధించిన గ్యారేజ్ కూడా ప్రధానంగా DBM కూడా కంప్లీట్ చేశారు. ఇప్పుడు మనకు కనిపించేదే గుంటూరు రోడ్డు. ప్రధానంగా గుంటూరు నుంచి తుళ్ళూరు వెళ్ళే రోడ్డు. ఈ తుళ్ళూరు వెళ్ళే రోడ్డు కూడా క్రాస్ చేసుకొని మొత్తం మిగతా విభాగానికి సంబంధించి దాదాపు 400 మీటర్ల వరకు కూడా DBM కంప్లీట్ చేయడం జరిగింది. ఇది కూడా నాన్ స్టాప్గా 1 డేలో కంప్లీట్ చేయడం జరిగింది. ఇందులోని ప్రధానంగా చూసినట్టయితే 3 విభాగాలకు సంబంధించి కూడా కంప్లీట్ చేశారు. ఒకటి లెఫ్ట్ గ్యారేజ్, రైట్ గ్యారేజే కాకుండా మరోపక్క మిడిల్ ఉన్న BRT రోడ్డును కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇది కూడా దాదాపు కంప్లీట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా E8 రోడ్డుకి సంబంధించి కూడా 1 డే రికార్డు సృష్టించేందుకు DBM కంప్లీట్ చేశారు. మొత్తం 3 విభాగాలుగా కంప్లీట్ చేశారు. మొత్తం 24 గంటల పాటు ఈ DBM వర్క్స్ను కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఎందుకంటే మొత్తం అమరావతిలో నిర్మాణం అవుతున్న అన్ని రోడ్ల నిర్మాణం సర్వేగంగా జరుగుతున్న నేపథ్యంలోని ఖచ్చితంగా సరికొత్త రికార్డు సృష్టించేందుకు E8 రోడ్డుకి సంబంధించిన DBMను ఏకదాటిగా డే అండ్ నైట్లోని కంప్లీట్ చేశారు. ఇది E8 రోడ్డుకి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్. దాంతోపాటు లేటెస్ట్గా నిర్మాణం జరిగిన ప్రోగ్రెస్కి సంబంధించిన తాజా అప్డేట్.